కాంగ్రెస్ పార్టీ హామీలను గాలికి వదిలేసిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. 6 గ్యారెంటీల పేరుతో ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. బీజేపీ పిలుపు మేరకు రైతు సత్యాగ్రహం పేరుతో నిరసన చేపట్టారు. ఎన్నికల కోసమే కేసీఆర్ ఎండిన పంట పొలాలు పరిశీలిస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతు సత్యాగ్రహం దీక్షలు చేపట్టారో అందులో భాగంగానే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ రైతు సత్యాగ్రహం దీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుతానికి డీకే అరుణ మన దగ్గర ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు రైతు సత్యాగ్రహం దీక్షలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తున్నారో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? దీని యొక్క ప్రధాన ఉద్దేశం తెలంగాణ రైతాంగానికి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు 15,000, కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000, బోనస్ 500, పంట నష్టమైతే 25,000, ఈ విధంగా ఇచ్చినటువంటి హామీలన్నీ ఏవైతే ఉన్నాయో 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఇవన్నీ ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఈనాడు ప్రభుత్వంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చింది, వెంబడే ఇవన్నీ అమలు చేస్తాం అధికారంలోకి రాగానే అని చెప్పారు. మరి అధికారంలోకి వచ్చి వెంబడే 100 రోజులు అన్నారు. 100 రోజులు కూడా దాటిపోయింది. ఇప్పటిదాకా రైతు బంధు లేదు, రైతులకు 2 లక్షల రుణమాఫీ లేదు, రైతు కూలీలకు 12,000 లేవు, రైతులకు 500 రూపాయల బోనస్ లేదు, నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టాన్ని నష్టపరిహారం 25,000 అన్నారు, అది లేదు. ఇట్లా ప్రతి మాటను తప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతులకు వెంబడే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ప్రశ్నించడానికి రైతు యొక్క గొంతుకను భారతీయ జనతా పార్టీ వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రశ్నిస్తూ ఉంది. అంటే నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి విమర్శలు చేస్తున్నారు. అంటే మేము వచ్చేది కేవలం 3 నెలల కిందటనే అధికారంలోకి వచ్చాము, ఈ కరువుకు ప్రధాన కారణము గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఈ ఎండాకాలంలో నీటి సాంద్రత తగ్గడం వలన దీనికి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కారణం అంటారు. ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి కారణం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలన పైన దృష్టి సారించలేదు, రైతుల సమస్యలపైన దృష్టి సారించలేదు. పార్టీ వైపు రైతు సత్యాగ్రహ దీక్షలు, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కూడా జిల్లాల పర్యటన ఎండినటువంటి పంటలను పరిశీలిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత ఈ ఎండిన పంటలను